ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఘోర విషాదం 500 మంది పైగా కన్నుమూత. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పశ్చిమ ఆసియాలో మరో విప్లవం దిశగా అడుగులు పడుతున్నాయి. 1979 నాటికి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇంతటి భారీ ప్రజా వ్యతిరేకతను ఎప్పుడూ ఎదుర్కోలేదు. గడిచిన 2 వారాలుగా ఇరాన్ వీధులన్నీ రక్తపుటేర్లై పారుతున్నాయి. కేవలం 14 రోజుల్లోనే మృతుల సంఖ్య 530 దాటిపోగా 10,000 మందికి పైగా ఆందోళనకారులను భద్రతా దళాలు కటకటాల్లోకి నెట్టాయి. నిరసనలకు కారణం ఏంటని చూస్తే, ఇరాన్లో నిరసనలకు ప్రధాన కారణం దేశంలో ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. అలాగే ఇరాన్ కరెన్సీ రియల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ ఇరాన్ మార్కెట్లో 14 లక్షల రియాల్స్ దాటింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాజధాని టెహరాన్ నుంచి మారుమూల గ్రామాల వరకు 90 మిలియన్ల మంది ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారు. ఈ నిరసనల తీవ్రతను ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలు నిలిపివేసింది. అయినప్పటికీ ప్రజలు రహస్య మార్గాల ద్వారా తమ పోరాట దృశ్యాలను బయట ప్రపంచానికి చేరవేస్తున్నారు. ఇరాన్ పరిణామాలు ప్రపంచ రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పౌరుల యొక్క ఊచకోత ఆపకపోతే ఇరాన్పై సైనిక దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ స్పందిస్తూ తమపై గనక దాడి జరిగితే ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతి హెచ్చరికలు చేసింది. ప్రపంచంలో 4వ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన ఇరాన్లో అశాంతి నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 5% పెరిగి బ్యారెల్కు $63 మార్కు దాటేసింది. ఇక సరఫరాలో ఆటంకాలు కూడా ఏర్పడవచ్చన్న భయంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. వెనిజులాలో మాదిరిగానే ఇరాన్లో కూడా విప్లవం విజయవంతమైతే అది మధ్యప్రాచ్యంలోని దశాబ్దాలుగా ఉన్న సమీకరణాలను ఇప్పుడు మార్చేయనుంది. అయితే ఈ అధికార మార్పిడి ఎంత రక్తపాతానికి దారితీస్తుందో అన్న ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొందని చెప్తున్నారు.